హాయ్ హలో వెల్కమ్ టు ఎస్ఎస్ ప్రొడక్షన్స్ కాంపిటేటివ్ హబ్. మనకు ఏపీ డిఎస్సికి సంబంధించి ఒక నోటిఫికేషన్ రావడం జరిగింది. ఓకే, మనకు 2 రోజుల్లో టెట్ నోటిఫికేషన్ అనేసి మనకు సడన్గా టెట్ అనేది తెరవేకి రావడం జరిగిందండి. ఓకే, ఈ టెట్కు సంబంధించి మనం గత 2022 ఆగస్టులో మనం చివరి టెట్ రాయడం జరిగింది. అదేవిధంగా ప్రజెంట్ ఎవరైతే 2022-23 ఇయర్స్ ఓకే డైట్ కానీ బీఎడ్ కానీ ఎవరైతే పూర్తి చేసుకున్నారో వాళ్ళను దృష్టిలో పెట్టుకొనేసి మనకు మళ్ళీ టెట్ నిర్వహించాలనేసి మనకు ఇక్కడ చెప్పడం జరిగింది. అదేవిధంగా వచ్చేసి 2022లో ఆగస్టు మనకి ఏదైతే టెట్ జరిగిందో అప్పుడు దగ్గర వచ్చేసి 4.5 లక్షల మంది ఓకే రాయడం జరిగింది టెట్. అదేవిధంగా అప్పుడు వచ్చేసి 50% దగ్గరగా ఒక 2 lakhs మంది వచ్చేసి అర్హత సాధించారు. అదేవిధంగా ప్రజెంట్ ఒక దగ్గర ఒక 5 lakhs మెంబర్స్ మనకు టెట్ రాసేదానికి ఛాన్సెస్ ఉన్నాయనేసి మనకి ఇక్కడ తెలియజేయడం జరిగింది. అదే కదా ఇక్కడ టెట్కి సంబంధించి కొద్దిగా సడలింపు కూడా ఇవ్వడం జరిగిందండి. అదేమో చూద్దాము. ఎవరైతే కన్నా ఎస్సీ ఎస్టీ బీసీ ఓకే ఫిజికల్లీ ఛాలెంజ్డ్ ఎవరైతే ఉన్నారో టెట్ పేపర్ 2 రాయాలి అంటే కన్నా డిగ్రీలో వచ్చేసి 50% మార్క్స్ ఉండాలి తప్పనిసరి. కాకపోతే ప్రస్తుతానికి వచ్చేసి దాన్ని ఈ ఏదైతే ప్రజెంట్ టెట్ ఏపీ టెట్ 2024 నోటిఫికేషన్లో ఆ మార్కులను వచ్చేసి 40%కి తగ్గిస్తారనమాట. ఇది ఒక మంచి అవకాశంగా చెప్పొచ్చు వాళ్ళకి. అదేవిధంగా ఇతర వర్గాలకు మాత్రం గ్రాడ్యుయేషన్ అంటే డిగ్రీలో వచ్చేసి 50% మార్కులు తప్పనిసరి. ఏదైతే ఓసీ ఓపెన్ ఉంటుందో వాళ్ళకి వచ్చేసి డిగ్రీలో ఖచ్చితంగా 50% ఉండాలి అనేసి ఇక్కడ నిబంధన అనేది ఉండడం జరిగింది. రిమైనింగ్ వాళ్ళకైతే కన్నా జస్ట్ 40% ఉంటే కూడా చాలు. అదేవిధంగా ఇక్కడ చూడండి, మనకి ఏదైతే ఇక్కడ వచ్చేసి ఎలిమెంటరీ అంటే పేపర్ 1 టెట్ పేపర్ 1 ఎవరైతే ఎస్జిటి వాళ్ళు రాస్తారో వాళ్ళ మటుకు ఇంటర్మీడియట్ అదేవిధంగా ఇంటర్మీడియట్లో 50% మార్క్స్ ఉండాలి. అదేవిధంగా వచ్చేసి ఏదైతే మనకు డైట్ చేస్తారో ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ 2 ఏళ్ల డిప్లొమా కోర్సులు కూడా 50% మార్క్స్ అనేది ఖచ్చితంగా ఉండాలి. అదేవిధంగా దీనితో పాటు కనీసం 50% మార్కులతో ఇంటర్మీడియట్తో పాటు 2 ఏళ్ల డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ స్పెషల్ ఎడ్యుకేషన్ చేసిన వాళ్ళు కూడా ఎలిజిబుల్ రాసుకోవచ్చు. అదేవిధంగా డిగ్రీ తర్వాత 2 ఏళ్ల డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ చేసిన వారు కూడా టెట్ అనేది రాసుకోవచ్చు అనేసి ఇక్కడ ఇచ్చారు. కాకపోతే ఇక్కడ మెయిన్ గమనించాల్సిన విషయం ఏమంటే ఎవరైతే ఎస్జిటికి పేపర్ 1 టెట్ రాస్తారో వాళ్ళు ఇంటర్ లేదా ఇంటర్ రిలేటెడ్లో 50% మార్క్స్ ఉండాలి. అదేవిధంగా ఏదైతే డైట్ చేసింటారో ఓకే టీటీసీ ఉంటుంది కదా దాంట్లో కూడా 50% మార్క్స్ అనేది ఉండాలి. అదేవిధంగా ఇక్కడైతే పేపర్ 2కి అయితే కన్నా చూడండి, పేపర్ 2కి అయితే కన్నా ఓకే ఎస్సీ ఎస్టీ బీసీ ఫిజికలీ ఛాలెంజ్డ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు డిగ్రీలో 40% మార్క్స్ ఉన్నా కూడా వాళ్ళు టెట్ పేపర్ 2 అనేది రాసుకోవచ్చు. అదేవిధంగా పేపర్ 2 ఓపెన్ ఎవరైతే ఉంటారో ఓపెన్ కేటగిరీ వాళ్ళకు 50% మార్క్స్ అనేది ఉండాలి. ఇది అండి దీనికి సంబంధించిన క్లియర్ ఇన్ఫర్మేషన్. ఓకే అండి, అదేవిధంగా మన యాప్ ఎస్ఎస్ ప్రొడక్షన్స్ కాంపిటేటివ్ హబ్ ఏదైతే ఉందో ఎస్ఎస్ ప్రొడక్షన్స్ కాంపిటేటివ్ హబ్ ఓకే డైరెక్ట్గా ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. మన యాప్ సింబల్ ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ వచ్చేసి మనకు టెట్ ఆంధ్రప్రదేశ్ టెట్ డిఎస్సి ఓకే ఎస్జిటి 2024కి సంబంధించి ఏదైతే ఆల్ సబ్జెక్ట్ కంప్లీట్ టెస్ట్ సిరీస్ మనకు అవైలబిలిటీ ఉందండి. ఇక్కడ వచ్చేసి మీరు చూసుకుంటే కన్నా ఇక్కడ వచ్చేసి విద్యా దృక్పథాలు, సైకాలజీ, ఇంగ్లీష్ కంటెంట్ అండ్ మెథడ్స్, తెలుగు కంటెంట్ అండ్ మెథడ్స్ ఓకే మ్యాథ్స్, సైన్స్, సోషల్ ఓకే కంటెంట్ మెథడ్స్ ఇవన్నీ మీకు వచ్చేసి ఒకే దగ్గర మినిమం ప్రైస్తో 499 రూపీస్తోనే 1 year వ్యాలిడిటీతో అందించడం జరుగుతుంది. యాక్చువల్గా వచ్చేసి 999,000 రూపీస్ ఏదైతే ఉందో ఈ టెట్ ఈ నోటిఫికేషన్ సందర్భంగా మనకు జస్ట్ 499 రూపీస్కే మనకు అందించడం జరుగుతుందండి. ఇక్కడ వచ్చేసి మీరు లైన్ టు లైన్ మ్యాక్సిమం వచ్చి సబ్జెక్ట్ వైజ్ బిట్స్ ఉంటాయి. అదేవిధంగా మీకు ఏదైతే చాప్టర్ వైజ్ ఒక లైన్ టు లైన్ బిట్స్ అనేది మీకు ఇక్కడ ప్రాక్టీస్ చేసుకోవచ్చు. ఎవ్రీ బిట్ ఎక్కడా మిస్ కాకుండా అకాడమీ బుక్స్ బేస్ చేసుకొని ప్రతి ఒక్క లైన్ టు లైన్ బిట్స్ అనేది ఫ్రేమ్ చేయడం జరిగింది. దీంతో పాటు వచ్చేసి మీకు ఏదైతే రిమైనింగ్ కూడా నెంబర్ ఆఫ్ బుక్స్ను రెఫర్ చేసి మీకు ఎక్కడ ఒక్క బిట్ కూడా మిస్ కాకుండా మీకు ఇక్కడ మన టెస్ట్ సిరీస్లో అందించడం జరుగుతుందండి. ఇన్ కేస్ ఏదైనా కొద్దిగా సిలబస్ చేంజ్ అయినా కూడా మీకు అప్ టు డేట్ మీకు మొత్తం అంతా అప్డేట్ చేయడం జరుగుతుంది. ఓకే, జస్ట్ 499 రూపీస్ అని మీరు బడ్జెట్ చేసుకోండి. లేకంటే ఈ వీడియో కింద లింక్ అనేది కూడా ఇవ్వడం జరుగుతుంది ఫస్ట్ కామెంట్ సెక్షన్లో, అక్కడ వెళ్ళి కూడా మీరు పర్చేజ్ చేసుకోవచ్చు. మీకు మంచి స్కోర్ చేసుకున్న దానికి ఇది చాలా బాగా యూజ్ అవుతుంది. ఇక్కడ ఇంకొక విషయం ఏమంటే ఓకే ఎవరైతే డిఎడ్ చేశారో ఆ డిఎడ్ అభ్యర్థులు మటుకే ఎస్జిటి పోస్టులు అనేసి మనకు ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. బిఏడి వారు అర్హులు కాదని ప్రభుత్వం క్లియర్గా మనకు స్పష్టం చేసింది. ఎవరైతే బిఎడ్ చేశారో ఓకే బిఎడ్ చేసిన వాళ్ళు పేపర్ 2 మీద ఫోకస్ చేసి మంచి మార్క్స్ స్కోర్ చేసుకొని మంచిగా సెటిల్ అయ్యేదానికి ప్రయత్నించండి. అదేవిధంగా ఎవరైతే ఎస్జిటి ఉంటారో ఎస్జిటిస్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు కొద్దిగా గట్టిగా ప్రిపేర్ అయ్యంటే కన్నా కాంపిటీషన్ తక్కువగా ఉంటుంది కొద్దిగా, కాబట్టి మీరు సక్సెస్ అయ్యేదానికి ఛాన్సెస్ ఉంటుంది. ఓకే అండి, ఇది దీనికి సంబంధించి మొత్తం మన టెస్ట్ సిరీస్ ఏదైతే ఉందో మీకు జస్ట్ 499 రూపీస్లోనే 1 year వ్యాలిడిటీ ఉంటుంది. మీకు చాలా బాగా
మంచి స్కోర్ చేసుకునేదానికి ఛాన్సెస్ ఇక్కడ అవకాశాలు ఉన్నాయండి. నెంబర్ ఆఫ్ టెస్ట్లు ఉంటాయి, మీరు ఎన్నిసార్లైనా వాటిని రాసుకోవచ్చు, ప్రాక్టీస్ చేసుకోవచ్చు. 1 year వ్యాలిడిటీ ఉంటుంది. అదేవిధంగా మీరు మన కింద ఏదైతే టెలిగ్రామ్ ఛానల్ ఉందో దాంట్లో జాయిన్ అయ్యారంటే కనుక నెంబర్ ఆఫ్ మెటీరియల్ కూడా మీకు అక్కడ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. దాంతోపాటు వచ్చేసి అక్కడక్కడ కొన్ని ఇంపార్టెంట్ బిట్స్ కూడా పోస్ట్ చేస్తూ ఉంటాము. దానికి మీరు ఆన్సర్ చేస్తూ ఉంటే కూడా మీకు మంచి స్కోర్ వచ్చేదానికి ఛాన్సెస్ ఉంటుందండి. థ్యాంక్ యూ.